తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, బిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8886692085 for online registration. tirumalaedu.com. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అలా కామెంట్ చేస్తే ఎలా పవన్జీ? చంద్రబాబును పొగడ్డం వరకు ఓకే, కానీ ఇతరులకు సత్తా లేదనడం ఎందుకు? పవన్ చేసిన ఆ కామెంట్స్కు కౌంటర్. రాజకీయ నాయకులు వేదికల మీద మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే ఏ మాట ఎటు వెళ్తుందో అనేది ఎవరికి తెలియదు. ముఖ్యంగా పెద్ద పెద్ద వేదికల మీద ప్రసంగించేటప్పుడు చాలా జాగ్రత్తగా సంయమనంతో మాట్లాడుతూ ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో అలా జరగడం లేదని జనసైనికులే చెప్పుకుంటున్నారు. ఆయన మీద అభిమానం ఉన్న నాయకులందరూ కూడా ఇదే విషయాన్ని పదే ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా కూటమిలో సీఎం చంద్రబాబును పదే పొగడం విషయంలో పవన్ కళ్యాణ్ తప్పుపడుతున్నారు. ఆయన్ని పొగడం ఓకే కానీ ఇతరులను సత్తా లేదని, వాళ్ళకు చేత కాదని, ఇలాంటి మాటలు ఎందుకని సోషల్ మీడియాలో ప్రస్తుతం కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై కాపు సామాజిక వర్గం ఆగ్రహంగా ఉన్నట్లు కనపడుతుంది. అందరూ తరచూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తననే కాకుండా కాపు సామాజిక వర్గాన్ని కించపరిచేల విధంగా ఉన్నాయన్న ఆవేదన వారిలో కనబడుతుంది. నిన్న అమరావతిలో జరిగిన P4 పథకం ప్రారంభం కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ట్యాగ్ చేస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడుతున్నారు. మన వద్ద సత్తా లేనప్పుడు సత్తా, ప్రతిభ, బలం, సమర్థత, తెలివితేటలు ఉండే నాయకునికి మద్దతు ఇవ్వాలని తాను అనుకున్నట్లు ఆయన చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఆయనకు మద్దతిస్తే ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని చేసిన వ్యాఖ్యలు తమకు ఇబ్బందికరంగా మారాయంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో అధిక శాతం కాపు సామాజిక వర్గం ఓటర్లున్నారు. కొన్ని జిల్లాలలో వారే శాసిస్తారు. కాపులు ముఖ్యమంత్రి కావాలని గత కొంతకాలంగా కోరుకుంటున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కావడం లేదు. టీడీపీ అధికారంలోకి వస్తే కమ్మ, వైసీపీ అధికారంలోకి వస్తే రెడ్డి సామాజిక వర్గం తప్ప కాపులకు అవకాశం ఉండదు. అలాంటి సమయంలో జనసేన పార్టీని తమ సొంత పార్టీగా భావించేమని, అధికార దిశగా అడుగులు వేయాలి తప్పించి ఒకరి చేయి కింద నీళ్లు తాగడం ఏంటంటూ కొందరు నేరుగా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. సత్తా లేదని ఒప్పుకోవడం అంటే రాజకీయంగా విఫలమైనట్లేగా అని మరికొందరు నేరుగానే నిలదీస్తున్నారు. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా కాపు సామాజిక వర్గం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావడంతో పెద్దగా ప్రజారాజ్యానికి జనం నుంచి ఆమోదం లభించలేదు. చిరంజీవి చరిష్మా కూడా నాడు సరిపోకపోవడంతో కేవలం 18 సీట్లకే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో తర్వాత ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో చిరంజీవి విలీనం చేయడానికి కూడా కొందరు తప్పుపట్టారు. ఇప్పుడు తమ్ము కూడా తెలుగుదేశంలో జత కలిసి తన పార్టీని తానే కించపరిచే విధంగా మాట్లాడడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సత్తా లేదని చెప్పడం అంటే ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తలు, అభిమానుల్ని కించపరచడమే కదా అంటూ వారంటున్నారు. పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబును పొగడతలకే పరిమితమైనట్లు కనిపిస్తుంది. కనీసం హామీలు అమలు చేయాలని నిలదీసే శక్తిని కూడా కోల్పోయిన పవన్ కళ్యాణ్ తన బలహీనతను ఇలా బయట పెట్టుకుంటున్నారన్న విమర్శలు నెట్టింట్లా జోరుగా వినిపిస్తున్నాయి. తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, బిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8886692085 for online registration. tirumalaedu.com. మిత్రపక్షంగా ఒకసారి ప్రశంసలు కురిపించడం వేడు, కానీ వీలి చిక్కిపినడలా పొగడ్తలతో ముంచెత్తడం అంటే పార్టీ క్యాడర్ను నిరాశలోకి నెట్టడమేనని, అలాగే వెన్నుదనగా నిలిచిన కాపు సామాజిక వర్గాన్ని కూడా కించపరిచినట్లనని అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతుంది. సత్తా లేకపోతే ఎందుకు పార్టీ పెట్టాలి, ఎందుకు పోటీ చేయాలి అని కొందరు ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద పవన్ సదుద్దేశంతో చేసిన వ్యాఖ్యలు కూడా బయటికెళ్లేసరికి అవి వేరే రూట్కు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. అభిమానాల్లో వ్యక్తిగత అభిమానం వేరు, కానీ ఒక నాయకుడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టాలి. ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆ బాధ్యత గల పదవిలో ఉన్న నాయకుడు ఖచ్చితంగా మాట్లాడాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి చరిష్మా ఉన్న నాయకుడు ఆచితూచి మాట్లాడడం అనేది చాలా అవసరం. అందులోనూ చంద్రబాబును పదే పొగడంలో ఆయన ఆంతర్యం ఏమిటో తెలియదు, కానీ జనాల్లో మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజానికి మిత్రపక్షం బాగుండాలి అంటే పొగుడుకుంటూ ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టు ప్రజలకిచ్చిన హామీలను కూడా నెరవేర్చాలని, అది రెండు పక్షాలు కూటమిలో రెండు పార్టీలకు అభిప్రాయానికి రావాలి. కానీ ఇక్కడ అది కనిపించడం లేదు.
తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, బిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8886692085 for online registration. tirumalaedu.com. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.